ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు సంఘమైన ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామమును వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనం. వారి నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథంలో ఈ 1వ అధ్యాయాన్ని చూసినట్లయితే దేవుడు తన పనికి బాలుడైన ఇర్మియాను పిలిచిన విధానం కనబడుతుంది. అయితే ఈరోజు వాగ్దానంగా తీసుకున్న 19వ వచనాన్ని గమనించినట్లయితే వాళ్ళు నీతో పోరాడుతారు కానీ నిన్ను జయించలేరు. ఇక్కడ వాళ్ళు అంటే పాలకులు, ఇశ్రాయేలు ప్రజలు, మతాధికారులు అందరూ కూడా ఇర్మియాకు ఎదురు తిరుగుతారు. ఇర్మియా ఎదురు నిలిచి ఒంటరిగా పోరాడవలసిన సమయం అది. అయితే తండ్రి అయిన యెహోవా వాక్కు, నేను నీతో ఉండి నిన్ను తప్పిస్తాను అని. నా ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు విశ్వాసిగా నీవు దేవుని పని చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటారు. ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితిలోనైనా నీవు దేవుని నీతిని అనుసరిస్తూ సత్యము కొరకు నిలబడినప్పుడు ఆయనే నీకు తోడుగా ఉండి వ్యతిరేకతల నుండి విడిపించి అన్నీ నీకు అనుకూలంగా చేస్తారు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నీ పక్షముగా ఉండి అనేకులకు నిన్ను సాక్షిగా ఒక బలమైన పాత్రగా వాడుకుంటారు. అయితే మనం చేయవలసింది ఆయనకి నీ పట్ల ఉన్న ఉద్దేశాన్ని కనిపెట్టాలి. నిత్యము ఆయనను స్తుతించి ఆరాధించి ప్రతిదినము వాక్యమును ధ్యానించాలి. ఆ వాక్యమే నిన్ను సత్యములో నుండి సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. నిన్ను ఆశీర్వాదమునకు వారసునిగా చేస్తుంది. అట్టి ఆశీర్వాదము కొరకు నేను దేవుని సన్నిధిని చేరి ఆయన యొక్క ఉద్దేశం నీ పట్ల ఏమై ఉన్నదని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆ కనిపెట్టుట ద్వారా నీవు ఆశీర్వదింపబడతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నీచుడగు దేవా, సమాధానకర్త, నీకు స్తోత్రములు అయా. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే నీ మాటను బట్టి, నీ వాగ్దానమును బట్టి నీ సన్నిధి చేరి ప్రార్థిస్తున్నారో అటు బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. వారి వారి పోరాటాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఇహ సంబంధమైన పోరాటాలే కానీ ఆత్మ సంబంధమైన పోరాటాల నుంచి కూడా ప్రభువా అయా నీ తోడు, నీ కనికరమును బట్టి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా మారు మనసు రక్షణ లేని బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి అయా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు అయా. ఈ దినం ప్రతి ఒక్కరి రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి అయా. చదువుకున్న బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. దీన సంఘాలను, సేవకులను కూడా మీరు దర్శించండి. నీ ఏడంతల ఆత్మతో తండ్రి అనేకులను నాయన నీ సన్నిధికి నడిపించే గొప్ప జ్ఞానమును నీ సేవకులకు, నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ దినం పుట్టినరోజు, పెళ్లి రోజు చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ రాజ్య వ్యాప్తిలో నీ బిడ్డలైన వారందరినీ కూడా తండ్రి బలమైన పాత్రలుగా వాడుకోమని ప్రార్థన చేస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ అడుగుతున్నాను తండ్రి. ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితంలో నెరవేరునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.